పాపం మా మంగ్లీ అలా నన్ను పొద్దుగాల 500 అప్పడిగింది. ఇక నేనేమో ఏడున్నాయి అబ్బా నా తానే లేవు, నాకే తగిలిపోతుందని చెప్పిన. మరి ఏం చేస్తుందో మంగ్లీ. అరే పొద్దుడు సంది బువ్వ కూర వండుకోలేదా? ఏమో ఇప్పుడు కూరగాయలకు వస్తుంది ఏమే మంగ్లీ. ఆయిచికే పిసాదకుతో దీని కొందలిపని ఒక్క మాట కూడా మాట్లాడకుండా నా మీదకి వెళ్ళి కెమెరా అది ముందుగాల. అబ్బా మంగ్లీ, నేను నీకు అప్పియలేదని నువ్వు నిప్పు మీద ఉప్పు లెక్క తయారైనవు కదా. నేనేమో అప్పియలేదని అలగను, కూరల కారం లెక్క కలిసిపోతా తెలుసా. నేను ముందుగా నువ్వు ఇడికెళ్ళి కెమెరా అది అని చెప్పి నా ఫస్ట్ నేను. ఏంది మంగ్లీ గట్లంటున్నావు నన్ను? ఏమో మంచి టమాటాల మురిగి టమాటాను వారేసినట్టు వారేస్తున్నావు. మంచి మంచి టమాటా కోని ఇగో మురిగిన టమాటాలు కూడా దొరకాయి తెలుసా, అందుకే ఇది కూడా వస్తున్నా చూడు. ఏ ఊకో, ఆడ టమాటాలకు రేటే లేదని రైతులు రైతు బజార్లు అమ్మకుంటే రోడ్ మీద వారేస్తున్నారు. నువ్వెందుకు అట్లా అంటున్నావు? అబ్బా అవునా, రోడ్డు మీద పారవసుడు కాదు సావిత్రి, అంగట్ల అమ్మనికి కూడా దొరకాయట ఎరికేనా? ఏంది మంగ్లీ కాలజ్ఞానం మస్తు చెప్తున్నావు నువ్వు. కాలజ్ఞానం కాదు సావిత్రి, కూరగాయలు దొరకని కరువు కాలం వస్తుందంట ముందు ముందు. కూరగాయలు దొరకాయా? ఎవరు చెప్పిన నీకు? ఎవరు చెప్పుడు ఏంది సావిత్రి, ఒక పక్క అగ్గి గురుస్తుంది, నీళ్లు లేవు నుప్పు లేవు, ఎట్లా పండుతుంది పంట? మరి నువ్వేంది చాలా కూరగాయలు తెచ్చి కట్ చేస్తున్నావు ఎందుకు? మరి కరువు వచ్చినప్పుడు అన్ని కూరగాయలు ఫుల్ పిరుమైతుంది కదా. అంటే ఇప్పుడు అన్ని కూరగాయలు తెచ్చుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటావా? ఏహే కాదు, ఫ్రిడ్జ్లు ఉంటే 2 వారాలు మాత్రమే ఉంటాయి సావిత్రి, అందుకే నేను 3 నెలల దాకా ఉండేటట్టు ఉపాయం చేసిన తెలుసా. ఏం ఉపాయం అబ్బా, జర నాకు కూడా చెప్పరాదు. ఒరుగులు పెట్టుకుంటున్నా, పుల్లగుంటాయి, మస్తు టేస్ట్ కూడా ఉంటాయి తెలుసా. అవునా, అయితే ఏమేమి మురుగులు పెడుతున్నావు చెప్పు. ఇగో టమాటా, దోసకాయ, ఉల్లిగడ్డ అన్ని ఒరుగులు పెట్టి ఉట్టి మీద దాసుకుంటా మంచిగా. మరి వేరే కూరగాయలు ఎట్లా? దినం గివే తింటామా? ఏ కాదు, ఇంకా దొండకాయ పచ్చడి, కాకరకాయ పచ్చడి, వంకాయ పచ్చడి, బీరకాయ పచ్చడి కూడా పెడతా. బీరకాయ పచ్చడి ఎట్లా పెడతారు మంగ్లీ? అసలు నేను ఎప్పుడు ఇన్లేదు తెలుసా. అరే మంగ్లీ పెడతా సావిత్రి, కొత్త కొత్త పచ్చళ్ళు పెడతా, అందరు నన్నే ఫాలో అవుతారు చూసుకో. ఇక అది కాదు కానీ మంగ్లీ, కరువు ఉందని అబద్ధాలు చెప్పి పచ్చళ్ళు ఒరుగులు పెట్టి బిజినెస్ గిన్నె చేస్తావా ఏంది నువ్వు? అబ్బో, ఉన్ననాడు ఉమురు లేనినాడు గడక తినేటోళ్ళకి బిజినెస్ ఇంకా. ఏమోనబ్బా, కూరగాయల కరువు, బియ్యము కరువు, అన్ని కరువులే ఉంటే ఎట్లా బతకాలి మనం? ఏందో ఏమో, ఒంటే ఒక్క పారి నీళ్ళు తాగి 6 నెలలు ఉన్నట్టు అగ్గు ఉన్నప్పుడు అన్ని తిని పిరమున్నప్పుడు బంద్ చేస్తే ఎంత బాగుండు కదా సావిత్రి. అవును మంగ్లీ, నువ్వు చెప్పింది నిజంగా కరెక్టే. కాలం చూడబోతే గట్లనే ఉన్నది. మరి అన్నిటికీ కరువు వచ్చి చివరికి గన్నేరు పప్పు ఒకటే మిగులుతుంది కావచ్చు.